ఇనలైజబుల్ హైడ్రోజన్. సో ఎనలైజబుల్ హైడ్రోజన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో చూడండి ఇక్కడ, ఇఫ్ ఎనీ sp3CH డైరెక్ట్లీ అటాచ్డ్ టు నెగిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్స్. సో -Me -IE గ్రూప్స్ మనకు తెలుసుంటే ఈ ఇనలైజబుల్ హైడ్రోజన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికి మనం చూసుకోవాలి, మైండ్లో పెట్టేసుకోవాలి -Me -IE గ్రూప్స్ ఏంటి అని. ఇనలైజబుల్ హైడ్రోజన్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో sp3CHను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇనలైజబుల్ హైడ్రోజన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ -Me -IE గ్రూప్స్ ఉంటే ఇనలైజబుల్ హైడ్రోజన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే ఇక్కడ మనం కీటో గ్రూప్ కదా, ఇది ఈనోల్గా ఫామ్ అయింది. ఈ ఈనోల్గా ఫామ్ అయినప్పుడు దీనికి ఎన్ని ఈనోల్స్ ఫామ్ అవుతాయి? ఇది విత్ డ్రాయింగ్ గ్రూప్ కదా కీటోన్ పక్కన ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? CH3. ఒకసారి ఈ హైడ్రోజన్ ఈనోల్గా ఫామ్ అవుతుంది, ఒకసారి ఈ హైడ్రోజన్. సో ఇలా 3 హైడ్రోజన్స్ ఈనోల్గా ఫామ్ అవుతుంది కాబట్టి 3 ఈనోల్ ఫామ్స్. ఇక్కడ ఎన్ని ఈనోల్స్? ఇక్కడ అడ్జసెంట్లో విత్ డ్రాయింగ్ గ్రూప్కి అడ్జసెంట్లో CH లేదు కదా, ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన హైడ్రోజన్ కాదు, ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయిన CH అంటే sp3 పక్కన అడ్జసెంట్ కార్బన్కి 0 కదా, సో 0 ఇనలైజబుల్ హైడ్రోజన్. ఇక్కడ ఈ కీటోన్కి CH3, సో 3. ఇక్కడ 2. ఇది పని లేదు, ఎందుకంటే అడ్జసెంట్లో ఉండేదే కావాలి. నెక్స్ట్ ఇటు సైడ్ 1, ఇవన్నీ పని లేదు. ఈ బీటా, ఈ ఆల్ఫా CH కావాలి మనకు, అడ్జసెంట్ మాత్రమే. ఇక్కడ ఈ CH2, ఈ CH2 4, ఈ CH2 ఇక్కడ 3, CH2 4. ఇక్కడ లేవు, 4 కార్బన్ వ్యాలెన్సీ కంప్లీట్ అయింది, డబుల్ బాండ్ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ CH2 2. సో ఈ విధంగా మనం ఇనలైజబుల్ హైడ్రోజన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ టు ఫైండ్ అవుట్ ఇనలైజబుల్ హైడ్రోజన్? ఇఫ్ ఎనీ sp3CH డైరెక్ట్లీ అటాచ్డ్ టు -Me or -IE గ్రూప్స్. సో మళ్ళీ చెప్తున్నాను, విత్ డ్రాయింగ్ గ్రూప్ పక్కన అడ్జసెంట్ ఉన్న CH మాత్రమే, విత్ డ్రాయింగ్ అటాచ్ అయిన హైడ్రోజన్ కాదు, అడ్జసెంట్ ఆల్ఫా CH. అండ్ ఆల్సో sp3CH ఉండాలి, sp2 ఉండకూడదు, అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అవి ఉండకూడదు, sp3 మాత్రమే ఉండాలి. sp3CH ఉంటేనే మనం ఇనలైజబుల్ హైడ్రోజన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.